ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరట ప్రియ సహోదరులందరికీ వందనాలు మరియు శుభాలు. అనుదిన వాగ్దానం చేత బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎంతో చక్కని వాగ్దానం ఇది. దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నిజానికి మనుషులు మనల్ని పడగొట్టాలని, దుఃఖపరచాలని ప్రయత్నం చేస్తుంటారు. నీ చుట్టూ ఉన్నవారి చేత కొన్నిసార్లు స్వకీయుల చేత, ప్రేమించే వారి చేత దుఃఖం పొందుతున్నావేమో. నా వంతైన మంచిని నేను చేశానండి, కానీ నాకు ప్రతిఫలంగా దుఃఖాన్ని మిగిల్చారు అనే స్థితులను ఎదుర్కొన్నావేమో. మన దేవుడు ఈరోజు వాగ్దానం చేత నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన దేవుడు, తనను తాను రిక్తునిగా ఎంచుకున్న దేవుడు, తన ప్రాణాన్ని సహితం మనకు అర్పించిన దేవుడు, సదాకాలము నేను మీతో కూడా ఉండదనని మాట ఇచ్చిన దేవుడు ఈరోజు నా దుఃఖాల నుండి క్షేమానికి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతోమందిని లేవనెత్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దుఃఖంలో ఉన్న వారిని లేవనెత్తి క్షేమముతో ఉన్న స్థలములలో, ఉన్నత స్థలములలో నిలవబెట్టడం మనం చూడవచ్చు. హన్నా దేవుని సన్నిధిలో దుఃఖంతో విలిపించింది. తన అవసరాన్ని దేవుని ముందు పెట్టింది. తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించింది. ఆమె దుఃఖంతో మత్తురాలైనట్లు కనిపించింది, మూలుగుతుంది అని 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆమె దుఃఖం ఎవ్వరూ తీర్చలేనిది. తన భర్త వల్ల కాలేదు. తనకున్న భోగభాగ్యాల వల్ల తన దుఃఖం తీరలేదు. తన దుఃఖాన్ని దైవజనుడైన ఏలీ కూడా అర్థం చేసుకోలేకపోయాడు. తన తోటిదైన పెనిన్న మరింత దుఃఖాన్ని కలిగించింది. దుఃఖాక్రాంతులైన ఆమె సేవకుని ద్వారా దేవుని వాగ్దానాన్ని, గొప్ప ధైర్యాన్ని పొందుకుంది. అంత మాత్రమే కాదు, వాగ్దాన నెరవేర్పు ఆమె చూసినప్పుడు ఆమె బ్రతుకులో క్షేమం చూసింది. దీనస్థితిలో గొడ్రాలిగా పిలువబడిన హన్నా ఉన్నత స్థానంలో తల్లిగా పేరు పొందింది. ఈ ఉదయకాల సమయంలో దుఃఖంతోనే నీ పడక మించి లేచి ఉన్నావేమో, దుఃఖంతో బ్రతుకుతున్నావేమో. జీవితంలో జరిగే సంఘటనలు ఏవి కూడా సంతోషాన్ని ఇవ్వడం లేదేమో. మరలా ఈరోజు ఎలా ఫేస్ చేయాలి, మరలా ఈరోజు దుఃఖాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన నుండి లేచి ఉంటే, నేడు ఈ వాగ్దానం మనందరితో మాట్లాడుతుంది. దీనులను ఉన్నత స్థలమందు నిలిపేవాడు, దుఃఖము నుండి క్షేమమునకు నడిపించే దేవుడు, సమర్థుడు మనకున్నాడు. మనస్ఫూర్తిగా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థిద్దాం. దేవుడు ఈ వాగ్దానాన్ని నేడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘననామానికి స్తోత్రాలు. హన్నా దుఃఖాన్ని తొలగించిన గొప్ప దేవుడు. మా జీవితాలు అనేక దుఃఖాలు ఉన్నాయి. మా దీనస్థితి చూసి మా దుఃఖాన్ని క్షేమంగా మార్చుతావని నమ్ముచున్నాం. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించదు అని కీర్తనకారుడు అన్నట్టుగా మమ్మను శాంతికరమైన క్షేమస్థితిలో నడిపించమని బ్రతిమాలుకునొచ్చు అడుగుచు. ఈ వాగ్దానం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.